నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్ హైటెక్స్ లో 12వ సిఎన్సి ఎక్స్పోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన భీమ్ టీవీ స్టాల్. విష జ్వరంతో చనిపోయిన బాధిత కుటుంబాలకు పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప పరామర్శ. జ్వరాలు ప్రబలకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశం. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి మేరుగ నాగార్జున విమర్శల దాడి. ముంబై కేసు విషయంలో వైసీపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం. సెప్టెంబర్ 2న రాష్ట్ర వ్యాప్తంగా డిప్యూటీ సీఎం పవన్ పుట్టినరోజు వేడుకలు. మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలంటూ కేడర్కు నాయకుల పిలుపు. హైదరాబాద్ హైటెక్స్ లో 12వ సిఎన్సి ఎక్స్పో బుధవారం ఘనంగా ప్రారంభమైంది. వివిధ నెట్వర్క్లకు చెందిన ఆపరేటర్లు స్టాల్స్ ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా ది భీమవరం కమ్యూనిటీ నెట్వర్క్ సంస్థ ఏర్పాటు చేసిన భీమ్ టీవీ స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అతి తక్కువ ధరకే అపరితమైన ఎంటర్టైన్మెంట్ కంటెంట్ ను అందించడానికి నాంది పలికి 4K RDK లైనెక్స్ బేస్డ్ ఐపీటీవీ బాక్స్ ను భీమ్ టీవీ పేరుతో కస్టమర్స్ కు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు బీసీఎన్ సంస్థ మేనేజింగ్ పార్ట్నర్ రుద్రరాజు శ్రీనివాసరాజు తెలియజేశారు. భీమ్ టీవీ ఫైర్ స్టిక్ ద్వారా 300కు పైగా లైవ్ టీవీ ఛానల్స్, ఓటీటీ యాప్స్, బీసీఎన్ లోకల్ ఛానల్స్ ను నిరంతరాయంగా వీక్షించవచ్చునని పేర్కొన్నారు. భీమ్ టీవీ ఫైర్ స్టిక్ ఉపయోగాలను టెక్నికల్ స్టాఫ్ వివరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు ఆర్ లోకేష్ వర్మ, రాహుల్ వర్మ, భీమ్ టీవీ సిబ్బంది పాల్గొన్నారు. ఆర్గనైజర్ గారు
వారితో పాటు ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైన కేబుల్ నెట్వర్క్ సంబంధించిన ప్రతి ఒక్కరూ, అదేవిధంగా మీడియా మిత్రులు, పత్రికా మిత్రులు, భారతదేశం నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సిఎన్సి ఎక్స్పో 2024 సందర్భంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేబుల్ ఇండస్ట్రీకి సంబంధించి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా నేను మీకు తోడుగా ఉంటానని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, మరి ఈ వ్యవస్థ 2005వ సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా ఈ సిఎన్సి ఎక్స్పో ప్రారంభమైంది. కేబుల్ టీవీ, ఇంటర్నెట్ ఆపరేటర్లకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నూతన వస్తువుల పట్ల అవగాహన పెంచుకోవడానికి ఎంతగానో దోహదపడుతున్న సంస్థ సిఎన్సి ఎక్స్పో. 300కు పైగా బ్రాండ్స్తో 200కు పైగా స్టాల్స్ ఏర్పాటు చేయడం సంతోషం. ఈ ఎగ్జిబిషన్కు ప్రతి ఏటా 30,000 మంది సందర్శకులు వస్తూ మంచి ఆదరణ కలిగిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి ఎగ్జిబిటర్లు కూడా ఇక్కడికి వస్తున్నారు. కేబుల్ టీవీ, ఇంటర్నెట్, ఓటీటీ, ఐఓటీలకు ఒకే వేదికగా నిలుస్తున్న సంస్థ సిఎన్సి ఎక్స్పో. గ్రామీణ ప్రాంతాలకు సైతం ఆధునిక సాంకేతికతతో పాటు అప్ టు డేట్ సమాచారాన్ని అందిస్తున్న కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లకు మాత్రమే కరోనా లాంటి సమయంలో ఈ ఇండస్ట్రీ అనే తాజ్ డెక్కన్లో కూడా ఫుడ్ ఇండస్ట్రీస్కి సంబంధించిన అవార్డ్స్ కార్యక్రమం, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కంటే కూడా పెద్ద ఇండస్ట్రీ ఫుడ్ ఇండస్ట్రీ అని చెప్పిన, దాన్ని మించిన ఇండస్ట్రీ లేదని చెప్పిన. దాని తర్వాత ఈ కేబుల్ ఇండస్ట్రీ అంత పెద్ద ఇండస్ట్రీ అని చెప్పేసి నేను నమ్ముతున్నా. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా మీకు సంబంధించి, మరి అదేవిధంగా ఈ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీ శ్రీధర్ బాబు గారు కూడా తప్పకుండా వారిద్దరితో నేను మీకు ఎప్పుడు ఏ విధమైన అవసరాలున్నా అవసరాలు తీర్చే విధంగా వారిద్దరితో మాట్లాడి నేను తప్పకుండా తీరుస్తా అని చెప్పేసి మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం చదలాడ గ్రామంలో డెంగీతో చనిపోయిన బాధిత కుటుంబాలను పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చినరాజప్ప ప్రతిరోజు శానిటేషన్ నిర్వహించాలని, హెల్త్ క్యాంపులు నిర్వహించి జ్వరాన పడిన రోగులను వెంటనే ఆసుపత్రిలో చేర్పించి వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. విష జ్వరాలు ప్రబలకుండా జాగ్రత్తలు చేపట్టాలని అన్నారు. ఏపీలో నారావారి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మాజీ మంత్రి మేరుగ నాగార్జున ఆరోపించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రాజకీయ కక్షతో పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైందని, చంద్రబాబు అసమర్థ పాలనతో పోలీసులో ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని పేర్కొన్నారు. టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు భార్య పుట్టినరోజు అని పోలీసులు కేక్ కట్ చేయడం ఏమిటని అన్నారు. పోలీసుల మీద తప్పుడు కథనాలు రాయించడం, తర్వాత వారిపై వేటు వేయడం అలవాటుగా మారిందని అన్నారు. ఐపీఎస్లకు విధులు కేటాయించకుండా పక్కన కూర్చోబెట్టారని అన్నారు. ముంబైకి చెందిన కేసులో వైసీపీ నేతలపై విష ప్రచారం చేస్తున్నారని అన్నారు. నిజం తెలుసుకుని మాట్లాడాలని నాగార్జున హితవు పలికారు. పోలీసు వ్యవస్థ ఇవాళ తన గౌరవాన్ని పూర్తిగా కోల్పోయింది. కారణం చంద్రబాబు నాయుడు గారి వైఖరి, ఆయన అటవిక పాలన, పోలీసు వ్యవస్థ యొక్క ధైర్యాన్ని, స్థైర్యాన్ని పూర్తిగా సమాధైపోయే విధంగా ఆయన పరిపాలిస్తున్న తీరు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అద్దం పడతా ఉంది. ఈ మధ్య 2 ఇన్సిడెంట్ చూసాం. నిన్న చిలకలూరుపేట ఎమ్మెల్యే గారి భార్య పుట్టినరోజుకి పోలీసులు సిఐలతో సహా వెళ్ళి కేక్ కట్ చేయటం. నిజాన్ని నిర్భయంగా అనంతపురంలో ఒక సిఐ గారు చెబితే అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు జేసీ అస్మిత్ రెడ్డి ఆ సిఐ గారిని వీడియో కాల్లో నువ్వు ఎందుకు చెప్పావు, క్షమాపణ చెప్పించినటువంటి తీరు, ఆ క్షమాపణ చెప్పింది ఆ వీడియోలో వైరల్ చేసినటువంటి పరిస్థితి. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తూ ఉన్నాడంటే అసలు ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ వ్యవస్థ ఎలా నీరుగారిపోయిందో ఒకసారి ప్రస్ఫుటంగా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వంలో అత్యంత కీలకమైనటువంటి వ్యవస్థలని పూర్తిగా నీరు కార్చేశాడు. ఒక సిస్టమ్, తన ప్రభుత్వంలో రాజ్యాంగం ఉందని
చట్టాలు నియమాలు నిబంధనలు ఉన్నాయని న్యాయ ప్రక్రియ చట్టబద్ధంగా జరగాలని ఆ ఆలోచన ఆయనకి ఏనాడు లేని పరిస్థితి ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు మొదటి నుంచి అధికారుల యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా అవసరమైతే ఉన్నటువంటి పోలీస్ అధికారుల్ని తన వ్యవస్థలో ఉన్నటువంటి మీడియా వ్యవస్థ ద్వారా అభూత కల్పనలు వారిని నిర్వీర్యం చేసే విధంగా మోరల్గా వీక్ అయ్యే విధంగా కథనాలు రాయించటం, తర్వాత ఒక పరిస్థితి ప్రకారం వారి మీద వేటు వేయటం, ఈ విధంగా పోలీసు వ్యవస్థను పూర్తిగా నీరుగారు చేసినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో చూస్తాం. ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన విధానం తీసుకురావాలని ఏపీ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ కోరారు. బుధవారం దెందులూరు మండలం పోతునూరులో రైతు సేవా కేంద్రం సమీపంలో ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రైతు సంఘం మండల అధ్యక్షులు గండి రాజా అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులు పంట పండించడానికే కాకుండా అమ్ముకోవడానికి కూడా కష్టపడాల్సి వస్తుందని అన్నారు. అందుకు రైతు సంఘాలతో చర్చించి ధాన్యం సేకరణలో మెరుగైన విధానం తీసుకురావాలని కోరారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సీనియర్ నాయకులు గుత్తికొండ వెంకటకృష్ణారావు, జిల్లా సహాయ కార్యదర్శి కట్టా భాస్కర్ రావు, మండల కార్యదర్శి సున్నా వెంకట్రావు పాల్గొన్నారు. పోతునూరులో ఇవాళ రైతు సంఘం సమావేశాన్ని నిర్వహించాము. ప్రధానంగా ఈరోజు ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఒక మెరుగైన విధానం రావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ధాన్యం ఓ పంట వచ్చిన తర్వాత రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి ఈ ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఈరోజు ప్రధానంగా అమ్ముకోవడానికి చాలా సమస్య ఎదుర్కోవాల్సి వస్తూ ఉంది. రైతు పంట పండించడానికే కాకుండా పంట అమ్ముకోవడానికి కూడా పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి గత ప్రభుత్వంలో ఏర్పడింది. అంతేకాకుండా రైతు పంట పండించడానికి ఎంత కష్టపడుతున్నాడో ఆ పంట అమ్ముకోవడానికి అంతకన్నా ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితి కూడా ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ ధాన్యం కొనుగోళ్లు ప్రభుత్వం ఏదైతే సేకరణ విధానం ఉందో దాంట్లో కొన్ని మౌలికమైన మార్పులు చేస్తే తప్ప ఇవాళ రైతులకు కానీ కౌలు రైతులకు కానీ ఇవాళ న్యాయం జరిగే పరిస్థితి ఉండదు. కాబట్టి ఒక ధాన్యం కొనుగోలు సంబంధించిన ఒక మెరుగైన విధానాన్ని తీసుకురావాలి. ట్రాన్స్పోర్ట్ కానీ గన్నీ బ్యాగ్స్ కానీ లేదా ఇతర సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రభుత్వం ఎక్కడ దగ్గరలో ఉన్న మిల్లులకి ధాన్యం తీసుకెళ్ళవచ్చు, తోలుకోవచ్చు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. మరి అట్లాంటి విధానంలో రైతులకు ఇబ్బంది పడకుండా రైతులకు మద్దతు ధర వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము రైతు సంఘంగా భావిస్తా ఉన్నాం. అట్లా ఇవాళ ఆక్వా చాలా కష్టాలు, రైతులు మాత్రం చాలా నష్టాల్లో ఉన్నారు. చేపలు రొయ్యలు సాగు చేస్తున్న రైతులు చాలా ఇబ్బందులు ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇవాళ ఫీడ్ ధరలు విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి ఉంది. చేప పిల్ల ధర కూడా సీడు కూడా ధర బాగా విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి ఉంది. అంటే సీడు నాణ్యత లేదు, పైగా ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఆక్వా రైతులకి పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి వచ్చే పరిస్థితి లేక ఇవాళ నష్టాలు ఉన్న పరిస్థితి ఉన్నది. ఎక్కడికక్కడ చెరువులను కూడా వదిలేస్తూ ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఈ ఆక్వా రైతాంగం మీద దృష్టి పెట్టి ఆక్వాలో నష్టపోతున్న రైతుల్ని గట్టెక్కించే విధంగా తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి, కానీ గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి సీడ్ ధరలు కూడా తగ్గించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. నాణ్యమైన ఫీడ్ కానీ నాణ్యమైన సీడ్ కానీ అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తాం. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.